నమస్తే SR7 టీవీకి స్వాగతం. నా పేరు శబానా. అన్నమయ్య జిల్లా రాయచోటి ఈరోజు రాజంపేట నియోజకవర్గ రాయచోటి టీడీపీ ఎమ్మెల్యే టికెట్ను కైవసం చేసుకున్న రాముడు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి టీడీపీ మరియు జనసేన అభ్యర్థుల జాబితాను విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాయచోటికి సంబంధించి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి టీడీపీ ఎమ్మెల్యే టికెట్ను అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరియు వారి తనయుడు లోకేష్ బాబు నా మీద నమ్మకం ఉంచి రాయచోటి ఎమ్మెల్యే టికెట్ను నాకు కేటాయించడం చాలా సంతోషంగా ఉందని ఆయన వ్యక్తపరిచారు. రాయచోటి టీడీపీ ఎమ్మెల్యే సీటును గెలిచి మా అధినేత బహుమతిగా ఇస్తానని ఆయన తెలియజేశారు. ప్రతి ఒక్కరిని కలుపుకొని విజయం వైపు నడుస్తానని ఆయన తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, మండపల్లి అభిమానులు, రాయచోటి నియోజకవర్గ ప్రజలు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపి టపాసులు పేల్చారు. రిపోర్టింగ్ అన్నమయ్య జిల్లా రిపోర్టర్ వల్లూరి మహమ్మద్ షబ్బీర్. జనసేన మరియు తెలుగుదేశం అధినేతలు ఇద్దరు కూర్చొని ఈ రాష్ట్రంలో ఏ విధంగా అయితే రేపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలో బలమైన అభ్యర్థులకు జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడిగా సర్వేలు చేసి క్యాండిడేట్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. దాంట్లో నా పేరు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను గత 20 సంవత్సరాల నుంచి ఈ రాయచోటిలో ప్రతి కార్యకర్తకు తెలుగుదేశం పార్టీ వాళ్ళైతే ముందు నేను పనిచేసిన పార్టీలో అయితేనే రాయచోటి ప్రజలకు అందుబాటులో ఉన్నాను. నా సేవలను గుర్తించినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే వారి తనయుడు లోకేష్ బాబు గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఒకటే చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ అనేది ఒక పెద్ద సముద్రం. దీంట్లో ఏదో ఒక నాయకుడు పెద్దోడు ఒకటి చిన్నోడు అని ఏముండదు. మన నాయకుడు ఆయన ఏమి సిద్ధాంతంలో పోతున్నాడో ఆ సిద్ధాంతంలోనే పోదాం. మనం న్యాయబద్ధంగా నాకు ఇక్కడ కేటాయించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు నేను ఒకటే విన్నవించుకుంటున్నాను, ఏ రోజు నాకు ఈ పార్టీ బాధ్యతనిచ్చిందో ఆ బాధ్యతలు తూచా తప్పకుండా నేను నిర్వర్తిస్తాను. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకైతేనే, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అనుబంధ సంఘాల వాళ్ళకు ఏమైనా సమస్య వస్తే ఫస్ట్ మీ ఇంట్లో ఒక్కడిగా నేను ముందుంటాను. రేపు రాబోయే 50 రోజులు మనకు చాలా కీలకమైన దినాలు. మన నాయకుడు చెప్పిన విధంగా రేపు తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో అధికారం లేకొస్తే మన 175 నియోజకవర్గాల్లో రాయచోటి అనేది చాలా వెనుకబడిన ప్రాంతం. మరొక్కసారి మనకు అవకాశం వచ్చింది. రేపు మన బిడ్డల భవిష్యత్తు అయితేనే, రాయచోటి నియోజకవర్గంలో ఉన్న రైతులకైతేనే, కార్మికులకు, కర్షకులకు ఏదైనా మంచి జరగాలంటే నారా చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం. కాబట్టి ఇక్కడ మనం తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేసి చంద్రబాబు నాయుడు గారికి మనం ఈ సీట్ను గిఫ్ట్గా ఇవ్వాలి. అందుకోసం శక్తి వంచన లేకుండా ఇక్కడి నుంచి మనం పనిచేద్దాం. గత 2 రోజుల ముందు కూడా మేము అందరం మాట్లాడుకున్నాము. అందరికీ తెలుసు నలుగురిలో ఎవరికో ఒకరికి టికెట్ వస్తుందని అందరికీ తెలుసు. నలుగురికి ఇవ్వలేరు, ఒకరికి ఇచ్చినారు. ఒకరికి ఇచ్చినప్పుడు మిగతా వాళ్ళు కూడా పార్టీకి పనిచేస్తామని ఎన్నో సభల్లో వాళ్ళు చెప్పినారు. కాబట్టి మీరు వాళ్ళని అడిగితే బాగుంటుంది. నా తరపున అయితే నేను ఒకటే చెప్తున్నాను, నాకు టికెట్ రాకుండా ఎవరికన్నా ఇచ్చినా కూడా నేను చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసేదానికి పనిచేసేవాడిని. రాకన్నా కూడా నేను తెలుగుదేశం పార్టీలోనే ఉండింటా. ఇదే సంతోషంతో ఎవరైతే అభ్యర్థికి ఇచ్చినా కూడా నేను పనిచేసింటాను. మీరు అడిగే క్వశ్చన్లకు నా దగ్గర ఆన్సర్ లేదు. ఎందుకంటే వాళ్ళు గత 3 సంవత్సరాల నుంచి అన్ని స్టేజీలు మేము పంచుకున్నాం. అన్ని స్టేజుల్లో మీటింగుల్లో కూడా చెప్పారు, మాలో ఎవరికి వచ్చినా కూడా మేము పనిచేస్తాం. నాయకుని దగ్గర కూడా మేము ఒకటే చెప్పినాం, సార్ మీరు సర్వే చేయండి, సర్వేలో ఎవరికి వస్తే వాళ్ళకి ఇస్తే మేము పనిచేస్తామన్నాం. ఈరోజు ఈ సర్వేలు మేము మ్యానిపులేట్ చేసేది కాదు, ఒక సంస్థ చేసింది కాదు, సుమారుగా 5-10 సంస్థల ద్వారా చేయించినాడు ఆయన చాలా అనుభవజ్ఞుడు. గత 20 సంవత్సరాల నుంచి పార్టీని బలంగా నడిపించిన నేత చంద్రబాబు నాయుడు గారు. ఆయనకు తెలిసినంత మాకు తెలియదు కాబట్టి ఆయన నన్ను ఎంచుకున్నాడు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు నేను అందుబాటులో ఉంటాను. నా వరకు నేను పార్టీని పనిచేస్తాను. అలాగే ఇంకోటి కూడా చెప్తున్నాను, ఏ నాయకుడు వచ్చినా నేను కలుపుకుపోయేదాన్ని నేనే ముందుంటాను. తప్పకుండా వాళ్ళు స్నేహస్తం ఇస్తే తప్పకుండా వాళ్ళతో పని చేస్తాను. రేపు రాబోయే కాలంలో ఆ నాయకులకు పార్టీ ఏదైనా పెద్ద బాధ్యతలు ఇచ్చినా నాకేం బాధ లేదు, నాకు సంతోషం. నాకు ఇచ్చిన బాధ్యతను అయితే నేను సక్రమంగా నిర్వర్తిస్తాను.